సర్కారు మెడలు వంచిన బీఆర్ఎస్ పాలమూరు కేసీఆర్ పంపునకు మళ్ళీ వెటరన్ ఎట్టకేలకు తలవంచిన రేవంత్ నీళ్ళెక్కడ పోయాలన్న చోటే నింపుతున్న వైనం. ప్రాజెక్టు ఎత్తిపోతలకు ప్రభుత్వం సన్నాహాలు. 2.5 ఏళ్లుగా పాలమూరుపై కక్షగట్టి పడావు. భూసేకరణ చేయలేదని బీఆర్ఎస్ పై నిందలు. నీటిని ఎత్తి ఎక్కడ పోయాలని రేవంత్ వ్యాఖ్యలు. ప్రాజెక్టును పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఉద్యమం. కరువు నేపథ్యంలో కళ్ళు తెరిచిన ప్రభుత్వం. కేసీఆర్ ఆన్ చేసిన పంపులకే మరోసారి వెటరన్ ఇస్తున్నారంట. మొత్తం మీద సర్కారు మెడలు వంచిన బీఆర్ఎస్ అంట. ఇప్పటికైనా నీళ్లు నింపండి. కేసీఆర్ హయాంలోనే పూర్తయిన పంపులు. కక్షతోనే కాంగ్రెస్ పడావు పెట్టింది. పాలమూరు రంగారెడ్డిపై దృష్టి పెట్టండి అంటున్నారు నిరంజన్ రెడ్డి. 2 ఏళ్ల కిందటే ప్రారంభించిన కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తాగునీటిని అందించేందుకు 2023 సెప్టెంబర్లో పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూల్ పంప్ హౌస్లో 2 మోటార్లు ఆన్ చేసి శ్రీశైలం నుంచి నార్లాపూర్ రిజర్వాయర్కు నీటి ఎత్తిపోతలను లాంఛనంగా ప్రారంభించిన నాటి సీఎం కేసీఆర్ చేసిందేనా, వీళ్ళు చేసింది ఏమున్నదే. నేడు మళ్ళీ మొదలైన అప్పుడు కేసీఆర్ చేసిండు, తిరిగి ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన వెట్రన్ ద్వారా నార్లాపూల్ పంప్ హౌస్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎగిసి వస్తున్న కృష్ణా జలాలు. బదనాం. దీంతో ఎంత ఉంటుంది మొత్తము? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైంది. జూరాల, భీమా, నిట్టంపాడు, కలువకుర్తి అన్నీ కలిపితే ఒక ఎత్తు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఒక ఎత్తు. ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చు. ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నికరంగా 26 లక్షల ఎకరాలకు నీరు అందుతుండే. 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. పంపులు, లిఫ్ట్లు పెట్టిండ్రు తప్ప చేసింది ఏమి లేదు. అసలు భూసేకరణ చేయలేదు. భూసేకరణ చేయకుండా ఎట్లా పూర్తవుతుంది? రిజర్వాయర్లో సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవేం చేయకుండా రిజర్వాయర్లో నీళ్లు నింపగలమా? నీళ్లను ఎత్తి ఎక్కడ పోయాలని జూన్ 6 తారీఖున మాట్లాడింది. మరి ఆడ ఏడు లేకపోతే నీళ్ళు ఎందుకు ఎత్తిపోసి మళ్ళా ప్రశాంతంగా కృష్ణా జలాలు ఎత్తిపోస్తున్నారు? వీళ్ళకు నిజంగా సబ్జెక్ట్ లేదబ్బా. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. అరే, బీఆర్ఎస్తో ఇబ్బంది ఉంటే రాజకీయంగా కొట్లాడండి అబ్బా. రాజకీయంగా కొట్లాడండి. నువ్వు గెలుస్తావా, వాళ్ళు గెలుస్తారా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ బీఆర్ఎస్ పైన కోపము కాళేశ్వరాన్ని కొంపముంచే, పాలమూరు రంగారెడ్డిని కూడా కొంపముంచే. రైతులను ఇబ్బందులు పెడుతున్నారు కదా మీరు.